వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఈ సంక్రాంతికే కాదు 2027 కూడా అదే స్థాయిలో పోటీ స్టార్ట్ అయిందా? ఇంకా ఏడాది టైం ఉంది. ఇప్పటి నుండే డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? పొంగల్ సీజన్ కున్న డిమాండ్ అలాంటిది. మరి ఇప్పటికే తేజ్ సజ్జా కర్చీఫ్ వేస్తే శర్వానంద్ కూడా రెడీ అంటున్నాడు. ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు భారీ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పండుగకు ఫైట్ ఎలా ఉందో చూశాం. సీనియర్ హీరో చిరంజీవి నుండి జూనియర్ హీరో నవీన్ పోలిశెట్టి వరకు సందడి చేశారు, సక్సెస్ అందుకున్నారు. ఈ పొంగల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పొంగల్కు బొమ్మను రెడీ చేయాలి అనుకుంటే ఈ ఇయర్ సమ్మర్ ముందు నుండే ప్లాన్ చేయాలిగా. అందుకే 2027 సంక్రాంతి రిలీజ్ ప్లాన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకున్నాడు యంగ్ బాయ్ తేజ సజ్జా. మిరాయ్ తో మరో సక్సెస్ కొట్టిన తేజ సజ్జా నెక్స్ట్ జాంబిరెడ్డి 2ను లైన్లో పెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మరోసారి వర్క్ చేయబోతున్నాడు. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మేనా కాదా అన్నది ఇంకా సస్పెన్సే. ఈ ఇద్దరు 2024 సంక్రాంతికి ఒక్కరికి కాదు ముగ్గురు స్టార్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునలకు గట్టి ఝలక్కిచ్చారు. ఇప్పుడు 2027 పొంగల్ను టార్గెట్ చేస్తున్నాడు తేజ. జాంబిరెడ్డి 2 నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లుగా గత ఏడాది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా ఈ కాంబినేషన్లోకి వచ్చేశాడు శర్వానంద్. పండగకొచ్చిన ప్రతిసారి సక్సెస్ వర్కౌట్ కావడంతో నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని నారీ నారీ నడుమ మురారి సక్సెస్ ఈవెంట్లో చెప్పాడు. దర్శకుడు శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్ తో 2027 ఫెస్టివల్ రేస్ లోకి దూసుకొచ్చాడు శర్వానంద్. పొంగల్ రేస్ అంటే తేజ శర్వానంద్ సింగిల్ గా వచ్చే సీనే లేదు కాబట్టి కాంపిటీటర్లను తెచ్చుకుంటున్నారా? యంగ్ బాయ్స్ తో పోటీగా సీనియర్స్ రేస్ లోకి దూసుకొస్తున్నారా? అనిల్ రావిపూడి 2027 సంక్రాంతిని కూడా టార్గెట్ చేయబోతున్నాడా? సంక్రాంతికి ఒంటరిగా వస్తే శర్వానంద్ తేజ సజ్జాలకు నచ్చదుగా. అందుకే తోడుగా ఇద్దరు స్టార్ హీరోలను తెచ్చుకుంటున్నాడన్నది లేటెస్ట్ బజ్. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెకండ్ ఫిలిం మెగా 158 కూడా 2027 సంక్రాంతి బరిలో దిగబోతుందన్నది టాక్. ఎందుకంటే 2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి హిట్ అందుకుంది. అదే బాబీ గత ఏడాది సంక్రాంతికి బాలయ్యతోనూ డాకు మహారాజును పట్టుకొచ్చాడు. పొంగల్కు పాజిటివ్ రిజల్ట్ కాసులు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ భారీగా నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నెక్స్ట్ పొంగల్కు పోటీ పడబోతున్నారు. తలైవా 173ని ఉలగ నాయగన్ కమల్ హాసన్ భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి రాబోతోందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సంక్రాంతికొచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటైందే. నెక్స్ట్ మూవీ ఎవరితో చెప్పని అనిల్ పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని వచ్చే పండుగకు మరో సినిమా దించేస్తాడా? అట్లీ బన్నీ ఫిల్మ్ ఈ ఏడాది రాకపోతే సంక్రాంతిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని బజ్. మరి 2027 సంక్రాంతికి వద్దామనుకుంటున్న జాబితాలో ఈ ఏడాది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎన్ని చేరతాయో, ఇప్పటి నుండే ఎవరెవరు కర్చీఫ్లు రెడీ చేసుకుంటారో వీటికి ఆన్సర్ తెలియాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. గుంటూరు కారం భామలు శ్రీలీల, మీనాక్షి చౌదరి మరొకసారి కలిసి నటించబోతున్నారా? హిట్టు లేకపోయినా శ్రీలీలకు తమిళ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుందా? కోలీవుడ్ లో మీనుకు ఐడెంటిటీ, డాన్సింగ్ క్వీన్ కు హిట్ ఇచ్చేందుకు ఫ్లాపే ఎరుగని ఆ హీరో సిద్ధమయ్యాడా? లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్, 100 crore హ్యాట్రిక్ హిట్స్ తో ప్రొడ్యూసర్స్ కు గోల్డ్ మైన్ లా అయిపోయాడు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా హీరోగా ఓటమి ఎరుగని ఈ జూనియర్ ధనుష్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నాడు. నెక్స్ట్ సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ రెడీ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కథ ఫైనల్ అయిందని, త్వరలో సినిమా సెట్స్ కు వెళ్లనుందని సమాచారం. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలను నిర్మించిన ఏజెస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను భారీ లెవెల్లో తెరకెక్కిస్తుందట. ప్రదీప్ రంగనాథన్ స్టామినాకు మించిన బడ్జెట్ అని తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ సరసన టాలీవుడ్ బ్యూటీలు శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫైనల్ అయ్యారని టాక్. గతంలో మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో ఆడిపాడారు ఈ ఇద్దరు. కానీ స్క్రీన్ షేర్ చేసుకున్నది తక్కువ. కానీ ఇప్పుడు ప్రదీప్ మూవీలో గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారట. ఇప్పటికే మీనాక్షి చౌదరి తమిళంలో 3 సినిమాలు చేస్తే విజయ్ దళపతి గోట్ తప్ప మిగిలినవి ఏంటో ఆడియన్స్ కు తెలియదు. గోట్ కూడా దళపతి మాన్యా వల్ల మీనమ్మ నటించిందన్న విషయం మర్చిపోయారు. ఆఫర్లు వచ్చినంత స్పీడ్ గా శ్రీలీలకు సక్సెస్ రావట్లేదు. టాలీవుడ్ లో వరుస డిజాస్టర్, కోలీవుడ్ ఎంట్రీ పరాశక్తితో తడబడినా కూడా ఈ రత్నమాలకు ఫ్లాట్ అయ్యారు తమిళ తంబీలు. బ్యాడ్ లక్, ఐరన్ లేడీ ట్యాక్స్ పట్టించుకోకుండా ఛాన్సులు కట్టబెడుతున్నారు అక్కడి మేకర్స్. శివకార్తికేయన్తో శ్రీలీల మరో ఫిలిం కమిట్ అయిందన్న టాక్ రాగా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్తో జోడీ కట్టబోతుందన్నది సమాచారం. మరి జూనియర్ ధనుష్ శ్రీలీలకు కోలీవుడ్ లో ఓ హిట్, మీనాక్షికి ఓ స్ట్రాంగ్ ఐడెంటిటీ ఇస్తాడా? దురంధర్ హిట్ తర్వాత డాన్ 3 నుండి క్విట్ అయ్యాడు రణ్వీర్ సింగ్. హృతిక్ రోషన్ వస్తాడనుకుంటే క్రిష్ 4తో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. దీంతో చేసేది లేక ఫర్హాన్ అఖ్తర్ మళ్ళీ షారుఖ్ నే అప్రోచ్ అయ్యాడట.
బాద్షా యాక్సెప్ట్ చేశాడు కానీ కండిషన్స్ పెడుతున్నాడట. ధురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత డాన్ 3 నుండి తప్పుకున్నాడు రణ్వీర్ సింగ్. వరుసగా గ్యాంగ్స్టర్ చిత్రాల్లో కనిపించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు గల్లీ బాయ్ ప్లేస్ లోకి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ను అప్రోచ్ అయ్యాడు ఫర్హాన్ అఖ్తర్. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతడే బెస్ట్ చాయిస్ అని దర్శకుడు ఫీల్ అయ్యి అడిగితే క్రిష్ 4 ప్రాజెక్టు వల్ల ఈ ప్రాజెక్ట్ చేయలేనని సున్నితంగా తిరస్కరించినట్లు బజ్. ఇక అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ షారుఖ్ దగ్గరకే డాన్ 3 వెళ్ళింది. బాద్షాను ఫర్హాన్ అఖ్తర్ కన్విన్స్ చేశాడని సమాచారం. అయితే డాన్ 2 తర్వాత ఫర్హాన్ మెగాఫోన్ కు దూరంగా జరగడంతో అతడి మేకింగ్ పై బిలీవ్ లేని కింగ్ ఖాన్ కొన్ని కండిషన్స్ డిమాండ్స్ చేస్తున్నాడట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి అట్లీని తీసుకొస్తేనే సినిమా యాక్సెప్ట్ చేస్తానన్నాడట. అతడి ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ అని అంటున్నాడట. డాన్ 3 నార్త్ మాత్రమే కాదు సౌత్ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టేందుకు అట్లీ మార్క్ కరెక్ట్ అని భావించడం వల్లే ఈ డెసిషన్ తీసుకున్నట్లు బీటౌన్ అంటుంది. జవాన్ తో తనకు భారీ హిట్ ఇచ్చిన నేపథ్యంలో అట్లీని గట్టిగా నమ్ముతున్న బాద్షా డాన్ 3 ప్రాజెక్ట్ లోకి ఈ సౌత్ దర్శకుడిని తీసుకురావాలి అనుకుంటున్నాడు. ఇక ఫర్హాన్ అఖ్తర్ యాక్సెప్ట్ చేశాడా లేదా అన్నది ప్రెజెంట్ సస్పెన్స్. కాగా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కింగ్ క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ షూట్ హడావుడి ముగిశాక డాన్ 3 ప్రాజెక్ట్ మీద కాన్సంట్రేషన్ చేయబోతున్నాడట. మొత్తానికి షారుఖే డాన్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్లవుతున్న నభా నటేష్ కు సరైన ఐడెంటిటీ రాలేదు. కెరియర్ ఖతమైంది అనుకుంటున్న టైంలో 2 క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులను కొల్లగొట్టింది. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన సినిమాలు ఎంతవరకు వచ్చాయో అప్డేట్ లేదు. కానీ సడన్లీ ఆ ప్రాజెక్టులు లైమ్ లైట్ లోకి వచ్చాయా? సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన కన్నడ సోయిగం నభా నటేష్. ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకోకపోయినా ఇస్మార్ట్ శంకర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యూత్ గుండెల్లో గత్తర్లేపింది. కానీ ఆ తర్వాత క్రేజ్ కాపాడుకోలేకపోయింది. డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ వరుస డిజాస్టర్స్, సోలో బ్రతికే సో బెటర్ మూవీ కాస్తలో కాస్త బెటర్ అనిపించుకుంది. 2022లో యాక్సిడెంట్ వల్ల యాక్టింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన నభా నటేష్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ స్టార్ట్ చేసింది. డార్లింగ్ తో బౌన్స్ బ్యాక్ అవుతారని ఆశించింది కానీ ఫలితం దక్కలేదు. ఇక నభా పనైపోయిందనుకున్నట్లే అనుకున్న టైంలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కొల్లగొట్టి షాక్ ఇచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ స్వయంభూ నాగబంధంలో ఫిక్స్ అయింది. సంయుక్తతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది నభా. కానీ 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల నుండి అప్డేట్స్ లేవు అనుకుంటున్న టైంలో నిఖిల్ ఫిబ్రవరి 13న స్వయంభూ వస్తోందని ప్రకటించాడు. డెవిల్ తర్వాత అభిషేక్ నామా దర్శకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మైథాలజీ ఫిలిం నాగబంధం ఏడాది క్రితం ఈ మూవీ స్టార్ట్ అయింది. విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అప్పుడెప్పుడో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నో అప్డేట్. కానీ సడన్లీ ఇందులో నభా నటేష్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ వదిలారు. పార్వతిగా నభా నటేష్ స్టానింగ్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ బ్యూటీగా కనిపించిన నభా ఇందులో డివోషనల్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తోంది. ఐశ్వర్య మీనన్ మరో హీరోయిన్. నాగబంధ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. క్లైమాక్స్ సీన్ కోసం భారీగా ఖర్చు పెట్టాడట ప్రొడ్యూసర్. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో అప్డేట్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన నభా బౌన్స్ బ్యాక్ అవుతుందా? లెట్స్ వెయిట్. టాలీవుడ్ కోలీవుడ్ మధ్య హీరోస్ కమ్ డైరెక్టర్స్ స్వాప్ జరుగుతున్నట్లే కనిపిస్తోంది. టాలీవుడ్ టాలెంట్ దర్శకుల్ని కోలీవుడ్ గ్రాప్ చేసి హిట్ కొడుతుంటే తమిళ డైనమిక్ దర్శకుల్ని పట్టుకొచ్చేస్తోంది తెలుగు ఇండస్ట్రీ. ఇప్పటికీ అట్లీ, లోకేష్ ఇటు వచ్చేశారు. మరి నెక్స్ట్ అతడేనా? ఇప్పటి వరకు టాలీవుడ్ దర్శకుల్ని కోలీవుడ్ పట్టుకెళ్లి హిట్స్ అందుకొని హీరోలు క్రెడిట్ కొట్టేస్తే జస్ట్ ఫర్ చేంజ్ తమిళ స్టార్ దర్శకుల్ని గ్రాప్ చేస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమ. ఇప్పటికే అట్లీని సెట్ చేసింది. అల్లు అర్జున్ తో మూవీ తీస్తున్నాడు. తాజాగా ఈ జాబితాలోకి లోకేష్ కనకరాజ్ కూడా చేరిపోయాడు. బన్నీకి లోకి కథ చెప్పి ఓకే చేయించుకోవడం, అనౌన్స్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఏడాది సెట్స్ పైకి అడుగు పెట్టబోతుంది ప్రాజెక్ట్. కూలీతో రజనీతో పాటు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడంతో తడబడ్డాడు లోకేష్ కనకరాజ్. ఈ దెబ్బకు రజనీ మరో ఛాన్స్ ఇవ్వలేదు. అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఖైదీ 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. మొత్తానికి లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలపై ఎఫెక్ట్ పడింది. తన ఇంత చేసి ఒక్క సినిమా సరైన రిజల్ట్ ఇవ్వకపోవడంతో కోలీవుడ్ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో హర్ట్ అయిన లోకి తమిళ హీరోలకు దూరంగా టాలీవుడ్ కు దగ్గరగా జరుగుతున్నాడు. నెక్స్ట్ ఈ జాబితాలోకి చేరబోతున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ 2 తర్వాత తారక్ మూవీని లైన్లో పెట్టినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ మూవీ కంప్లీట్ అయ్యాక నెల్సన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు బజ్. టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను నిర్మించనుంది. అయితే ఈ మార్పు వెనుక మెయిన్ రీజన్స్ కొన్ని కనిపిస్తున్నాయి. కోలీవుడ్లో ఎన్ని హిట్స్ కొట్టినా అక్కడికే పరిమితం కావడం, పాన్ ఇండియా కాంపిటీషన్లో వెనకపడిపోవడం, హిట్ ఇవ్వకపోతే స్టార్స్ మొహం చాటేస్తూ ఉండటంతోనే మెల్లిగా తమిళ ఇండస్ట్రీకి దూరం జరుగుతున్నారు కోలీవుడ్ డైనమిక్ దర్శకులు. అట్లీ కూడా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేయడంతో అతన్ని ఫాలో అయిపోతున్నారు.